హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము సిఎస్ఎస్లో కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కామెంట్స్ అంటే మీకు అసలు ఏం గుర్తొస్తుంది? ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్క వీడియో కింద లేకపోతే పోస్ట్ కింద తెగ కామెంట్స్ చదివేస్తూ ఉంటాము. అండ్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏముంటుంది? వీడియోకి సంబంధించిన కామెంట్స్ అనేవి ఉంటాయి. వెదర్ ఇట్ లైక్ మనకి ఆ వీడియో పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఓవరాల్గా ఆ వీడియోలో ఉన్న దానికి సంబంధించిందే కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు కదా చాలామంది. అండ్ మనం చదివినప్పుడు కూడా కొన్ని లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కామెంట్స్ అనేసి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఆ వీడియోకి తగ్గట్టుగానే ఆ వీడియోకి సంబంధించిన కామెంటే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈ సిఎస్ఎస్లో కూడా కామెంట్స్ అనేవి అలానే ఉంటాయండి. ఫస్ట్గా అయితే నేను దీనికి లైక్ సింటాక్స్ అనేది చెప్తాను చూడండి. మనకి హెచ్టిఎంఎల్లో వేరే కైండ్ ఆఫ్ సింటాక్స్ అనేది ఉంటుంది, కామెంట్స్కి ఇక్కడ వేరే కైండ్ ఆఫ్ సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి అయితే చూసేద్దాం. సింటాక్స్ రైట్, ఇక్కడైతే మనకి /* మీరు ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అదంతా డిస్ప్లే చేసేయచ్చు. తర్వాత మళ్ళీ */ అర్థమైంది కదా? ఇది సిఎస్ఎస్కి సంబంధించిన సింటాక్స్ అండి. మనము ఇలా మనకి లైక్ కోడ్లో ఇలా రాస్తే దాన్ని మనం సింటాక్స్ అనేసి అంటాము. సో మీరు ఈ సింటాక్స్ అనేది అంటే ఈ కామెంట్స్ అనేది మీ కోడ్లో ఎన్నిసార్లన్నా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ కామెంట్స్ అనేది దేంట్లో అయినా సరే, ఈ సిఎస్ఎస్లోనే కాదు, లైక్ హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, సి దేంట్లో అయినా కూడా కామెంట్స్ అనేది ఉంటాయి కదా. అవన్నీ కూడా మనకి లైక్ ఏదో ఒక లాంగ్వేజెస్లో మనం చూసే ఉంటాము. ఇది మన కోడ్ని డిస్ప్లే చేయడానికి మనం యూస్ చేస్తాం. కాకపోతే అవుట్పుట్లో ఇది రాదు. అంటే జస్ట్ లైక్ మనము సోర్స్ కోడ్ లాంటిది. అంటే లైక్ ఫ్యూచర్గా మనం ఒక ప్రాజెక్ట్ చేసాము, అది ఎవరైనా చదివితే ఈ కామెంట్స్ చూసి ఇంకా ఈజీగా అవుతుంది. సో దీనికి నేను ఒక లైక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత మీకే అర్థమవుతుంది చూడండి. సో నేనైతే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. హెచ్టిఎంఎల్ కోడ్ తీసుకుంటున్నాను, హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసరికి ఇక్కడ లైక్ ఇక్కడ డైరెక్ట్గా నేను బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో లైక్ దిస్ ఈజ్ రూప అనేసి రాస్తున్నాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. అయితే H1 ట్యాగ్లో ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్ అని రాస్తున్నాను రైట్. తర్వాత ఇది ఎగ్జాంపుల్కే కాబట్టి ఇంత చాలు. ఇంకా మనము బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత HTML ట్యాగ్ ఉంది కదా, అది కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఇది నార్మల్గా రాసా. మరి ఎక్కడ సింటాక్స్ అన్నారు, లైక్ కామెంట్స్ అన్నారు, ఎలా అంటే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే స్టార్ పెట్టేసి /* నాకు మీరు లైక్ కంటెంట్ గురించి రాసుకుంటారో, లేకపోతే ఇంకా మీరు గుర్తుండడానికి, లేకపోతే వేరే వాళ్ళకి చదవడానికి రీడబిలిటీ పెరగడానికి, అలా మీకు ఎలా అయితే అనుకూలంగా ఉందో అలా అవి రాసేసుకోవచ్చు. కామెంట్స్లో మీకు ఎలా రాస్తే అర్థమవుతుందో. నేను జస్ట్ ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను కదా, సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అని నేను గుర్తుండడానికి రాస్తున్నాను. సో ఇక్కడ నేనేం రాయొచ్చు, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి రాస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి రాస్తున్నాను. అండ్ సారీ, ఇక్కడ మనము ఎలా క్లోజ్ చేయాలి, మళ్ళీ */ రైట్, ఇలా క్లోజ్ చేస్తున్నాము. తర్వాత H1 ట్యాగ్కి కూడా రాయొచ్చా, ఒక్కసారి రాసాం కదా మళ్ళీ రాయొచ్చా ఇంకొక దానికంటే అబ్సల్యూట్గా రాసేసుకోవచ్చండి. ఇక్కడ నేను మళ్ళీ /* దిస్ ఈజ్ హెడింగ్ ట్యాగ్ అని రాస్తున్నాను. హెడింగ్ ట్యాగ్ అనేసి రాస్తున్నానండి. తర్వాత */ నేనది ఇక్కడ ఇలా కామెంట్స్ అనేది ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుంది ఏమైనా గెస్ చేశారా? గెస్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ నేను అవుట్పుట్ కూడా రాస్తున్నాను చూడండి. సో
దిస్ ఈజ్ రూపా అనేసి పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించింది ఇక్కడ వస్తుంది కదా. తరువాత దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా అవుట్పుట్లో వస్తుందా? దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి మళ్ళీ రాదు, ఎందుకంటే మనం కామెంట్స్లో మెన్షన్ చేసాం కాబట్టి అది అస్సలు అవుట్పుట్లో రాదు. తర్వాత H1లో ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్ అనేసి ఉంది. ఐఎమ్ ఫ్రమ్ పైథాన్ లైఫ్. ఇక్కడ దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్ అనేసి అవుట్పుట్లో వస్తుందా? రాదు. మనము ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఒక కోడ్ని మనము జస్ట్ మనకి అర్థం అవ్వడానికి సోర్స్ కోడ్ అసలు ఎలా ఉంది ఈజీగా, ఇప్పుడు లైక్ ఇది 2 years బ్యాక్ చేశాను ఈ సంథింగ్ లైక్ కోడ్ అంటే ఇంతే ఉండదు కదా, ఇంకా మనం వెబ్ పేజెస్ చేసే టైమ్స్లో కొన్ని నంబర్ ఆఫ్ కోడ్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో మనము ఇలా మనకి అర్థం అవ్వడానికి, లేకపోతే పక్కన ఇది డిఫికల్టీగా ఉంది మర్చిపోతానేమో అని అనుకునే వాళ్ళు మీకు లైక్ దాని దగ్గరలో ఇలా దానికి సంబంధించి ఇలా ఏదైనా కామెంట్స్ అనేవి పెట్టుకుంటే కనుక ఒక 2 years బ్యాక్ 2 years ఆఫ్టర్ చదివినా కూడా మీరు ఆ కోడ్ జస్ట్ ఇలా చూస్తుంటే మీరు ఇంకా ఏదో కొన్ని హవర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఓకే ఇది పారాగ్రాఫ్ ట్యాగా, ఇది హెడ్డింగ్ ట్యాగ్ కదా అనేసి మనకి రిమైండ్ చేసేసుకోవచ్చు. మరి ఎట్ ద సేమ్ టైం మనకు అవుట్పుట్లో కూడా రాదు, ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయదు ఇలా రాయడం వల్ల. ఇంకా లైక్ ఆ ప్రాజెక్ట్ మీరు లైక్ ఎవరికన్నా మీ ప్రాజెక్ట్ ఇస్తున్నప్పుడు, లేకపోతే ఎవరికన్నా లైక్ కాలేజెస్లో వైవాస్ అవి ఇవి ఉంటాయి కదా, వాటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా మీరు జస్ట్ ఇలా రాసుకుంటే చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అండ్ మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతారండి. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. గుర్తుంది కదా, ఈ కామెంట్స్ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రీడబిలిటీ. అంటే మన ఈ కోడ్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత, లేకపోతే 1 month తర్వాత కూడా లైక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో రీడబిలిటీ అనేది పెరుగుతుంది. తర్వాత వచ్చేసరికి టైం సేవింగ్ అనమాట. ఎందుకంటే మేబీ ఇప్పుడు మీరు జస్ట్ ఆ /* పెట్టి దానికి సంబంధించిన ట్యాగో లేకపోతే మీ ఇన్ఫర్మేషను రాస్తే మేబీ అప్రాక్సిమేట్లీ 30 seconds పట్టొచ్చు. కాకపోతే ఫర్దర్గా ఒక కొన్ని ఇయర్స్ తర్వాత, లేకపోతే కొన్ని మంత్స్ తర్వాత మీకు కొన్ని హవర్స్ ఆఫ్ టైంని సేవ్ చేస్తుంది. ఎందుకంటే చూసిన వెంటనే ఓకే అనేసి ఇంకా మీరు ఏదో బుక్ తీసి లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకునే అవసరం అనేది ఉండదు కామెంట్స్ రాయడం వల్ల. సో ఇలా మనం కామెంట్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇవి అవుట్పుట్లోనే డిస్ప్లే అవుతాయి. అవుట్పుట్లో డిస్ప్లే అవ్వవు, జస్ట్ మన సోర్స్ కోడ్లో ఒకటి ఉంటుంది. అండ్ సింటాక్స్ వచ్చేసి ఇలా అనమాట. సో మనము ఇలా కామెంట్స్ని డిస్ప్లే చేసేసుకోవచ్చు మన కోడ్లో. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ప్రాక్టికల్ పార్ట్ కూడా చూపిస్తాను. సో చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్దర్ వీడియోస్లో మనము లైక్ ఇంకా లైక్ ఫర్దర్ టాపిక్స్ కూడా డిస్ప్లే చెప్పుకుందాం అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం నీట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మీరు కామెంట్స్ గురించి చూసారు కదా, ఇక్కడ నేను కామెంట్స్ గురించి ఒక ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనం HTML ట్యాగ్ తీసుకుంటున్నాం. సో ఇదంతా వినేసి బోర్ వచ్చింది కదా, ఇక్కడ నేను ఈ కామెంట్స్ గురించి ఆల్రెడీ థియరటికల్గా విన్నారు, అయినా సరే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాం. అయితే మీరు చాలా యూజ్ చేసే యాప్ ఏంటి? నాకు తెలిసి ఇన్స్టాగ్రామే అయి ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక తెలియని మూవీ రీల్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? నేనైతే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈ మూవీ ఏది బ్రో అనేసి, మూవీ నేమ్ ఏంటి అనేసి అడిగే ఉంటారు ఎవరో ఒకరు. ఏ ఒక్క బ్రోనో వచ్చేసి ఆ మూవీ నేమ్ వచ్చేసి రిప్లై ఇచ్చేసే వెళ్తాడు. అది నాకు తెలుసు, అది కామెంట్స్లో ఉంటుందని. జనరల్గా సింపుల్గా చూసుకున్నా కూడా కామెంట్స్ ఎందుకు ఓపెన్ చేస్తాము? ఎవరైనా ఆ రీల్కి తగ్గట్టుగా ఎవరైనా ఏం కామెంట్ చేశారు అని తెలుసుకోవడానికి, అంటే ఆ రీల్కి రిలేటెడ్ కామెంట్ చూడడానికి చాలామంది చూస్తూ ఉంటారు. నేను కూడా అంతే, అసలు ఈ రీల్కి ఏం కామెంట్స్ వచ్చి ఉంటాయి అనేసి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం CSSలో కూడా అలానే యూజ్ చేస్తాము. అంటే
అక్కడ మనం ఎలా అయితే మూవీ నేమ్ సింపుల్గా తెలుసుకున్నామో ఇక్కడ సిఎస్ఎస్లో కూడా కామెంట్స్ రాస్తే అంతే ఈజీగా కోడ్ ఏంటి అని తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా అండి. ఇలా మనము ఈ కామెంట్స్ని డిస్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఒక డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని ఇంకొక డెవలపర్ లైక్ చదవాలి ఆ కోడ్ని అంటే ఈ కామెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఎస్, ఇక్కడ చూడండి నేను టైప్ చేశాను. జస్ట్ ఇక్కడ హలో వరల్డ్ అనేసి జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చింది చూడండి. ఒకవేళ ఈ స్టార్ తీస్తాను, కలర్ ఏమొచ్చింది, గ్రీన్ పోయి సంథింగ్ వైట్ వచ్చింది కదా. ఈ గ్రీన్ కలర్లో రావాలి అంటే నీ సింటాక్స్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, హలో వరల్డ్ అని వచ్చింది. మరి దిస్ ఈజ్ లైక్ సింగిల్ లైన్ కామెంట్ అని రాసినట్టున్నాను, అది ఎందుకు రాలేదంటే ఇది కామెంట్స్లో ఇచ్చాను కాబట్టి. దీని ప్రత్యేకతనే అది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వకపోవడం, సోర్స్ కోడ్లోనే ఉండడం, ఆ సోర్స్ కోడ్ చదివినప్పుడు ఇది అర్థం అవ్వడం. ఇక్కడ తీసేసి దిస్ ఈజ్ స్టైల్ ట్యాగ్ అని ఇస్తాను. అంటే ఇప్పుడు చూడండి, అయినా కూడా రాలేదు కదా. ఇక్కడ నేను ఈ కోడ్ చూడండి. ఇప్పుడు సపోజ్ నీకు సిఎస్ఎస్ తెలియదు అనుకో, ఇక్కడ ఈ కోడ్ చూసినప్పుడే ఓకే స్టైల్ ట్యాగ్ దగ్గర దిస్ ఇస్ స్టైల్ ట్యాగ్ అని ఇచ్చా, ఓకే ఇది స్టైల్ ట్యాగా అని నీకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ దగ్గర దిస్ ఇస్ పారాగ్రాఫ్ ట్యాగ్, లేకపోతే ఏదో నీ వెబ్ పేజ్కి సంబంధించిన ఏదో మ్యాటర్ నువ్వు కామెంట్స్లో పెట్టుకోవాలనుకుంటున్నావు అంటే గుర్తుండాలి, ఇది చూసినప్పుడు అది నీకు గుర్తు రావాలి అనుకున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి, సింపుల్గా కామెంట్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. అవుట్పుట్లో డిస్ప్లే అవ్వదు, కాకపోతే సోర్స్ కోడ్లో అయితే నీకు అర్థం అవ్వడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామెంట్స్ ఇన్ సిఎస్ఎస్ అండి. ఫర్దర్ టాపిక్స్లో ఇంకా డెప్త్ టాపిక్స్ అన్నీ కూడా చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.